లాజరు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడే నాకు. మరి ఏం సహాయం చేశాడు దేవుడికి? ఇల్లు లేకపోవడం సహాయమా చెప్పండి? డబ్బు లేకపోవడం సహాయమా చెప్పండి? ఆరోగ్యం లేకపోవడం సహాయమా? ఏమిచ్చాడు? దేవుడిని ఆరోగ్యం ఇచ్చాడా చెప్పండి? మీరు ఇచ్చాడా? లేదు. డబ్బులు ఇచ్చాడా? ఇల్లు ఇచ్చాడా? ఈరోజు మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి? చర్చికి వచ్చాను, విల్లా కొట్టేసాను, చర్చికి వచ్చాను, కారు కొట్టేసాను, చర్చికి వచ్చాను, ఆరోగ్యం వచ్చింది. మంచిదే, దేవుడు స్వస్థపరిచేవాడే. కానీ ఈ రోజు అంతకన్నా ఉపకారం దేవుడు చేశాడు, అంతకన్నా గొప్ప సహాయం చేశాడు. లాజరు నిజ దేవుడిని తెలుసుకుని రక్షణ పొందాడు. ఆయన జీవితాన్ని దేవుడికి ఇచ్చాడు, ఆయన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు, ఆయన రక్షింపబడ్డాడు. సో ఇది భూమి మీద జరిగిన జీవితం. 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. అమ్మా వింటున్నారా? ఆ దరిద్రుడు ఏమైపోయాడంట? చనిపోయాడు. దరిద్రుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకంటే ఆయనకున్న అనారోగ్యంతోనో ఆయనకున్న బలహీనతతోనో అతడు చనిపోయాడు. కానీ అక్కడ గమనిస్తే అతనికి ఎవరు ఎటువంటి సమాధి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయనకి ఎవరు లేరు. మరి ఏం చేశారు? యెరూషలేములో గెహీనా అనే ప్రాంతం ఉంటది. గెహీనా అనేది ఏంటంటే అది మండుచున్న ఒక పెద్ద కుండీ లాంటిది. అది థ్యాంక్ యూ చెప్పండి. అది ఎప్పుడు నిత్యము మండుతూ ఉంటది అనమాట. ఆ ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి అందులో పడేస్తారు. సో దాన్ని గెహీనా అంటారు. నేను అనుకుంటాను మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు? ఈ లాజరు శవాన్ని తీసుకొచ్చి ఏం చేసి ఉంటారు చెప్పండి? అందులో ఇసిరేసారు. అది పరిస్థితి. అయితే అక్కడ మీరు గమనిస్తే లాజరు చనిపోయాడు. అయితే దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనుపోబడెను. ఈ పేదవాడి యొక్క మరణాన్ని, ఈ పేదవాడిని ప్రభు ఘనపరిచాడు, ప్రభు ఆనర్ చేశాడు. అందుకే ఎవరిని పంపాడు? ఎస్కాట్. పరలోకము నుండి దేవుని దూతలు మొత్తం దిగిపోయారట. వచ్చి ఆ శవాన్ని లేక ఆయన ఆత్మని అలాగ పరలోకాన్ని తీసుకెళ్ళి